గతంలో జరిగిన సందర్భాల్లో మాట్లాడుకున్నాము కాబట్టి ఇక అది పెద్ద కొత్త ఏం కాదు. పోలీసులు ఆంక్షలు పెట్టడం, వాటిని ఉల్లంఘించడం నిన్న కూడా యథావిధిగా జరిగిపోయింది. సెక్షన్ 30 ఉన్నా కూడా పట్టించుకోలేదు. ఆయన అగైన్ 38 కిలోమీటర్స్ స్ట్రెచ్ని ఒక 5 గంటల పాటు ఆయన రోడ్ షో నిర్వహించారు. రోడ్ షోకి పోలీసులు పర్మిషన్ ఇవ్వకున్నా కూడా ఇప్పుడు దాని గురించి కూడా ప్రస్తావించట్లేదు. దిస్ ఈజ్ ప్యూర్లీ ఆన్ ద కామెంట్స్ మేడ్ బై జగన్మోహన్ రెడ్డి గారు ఆఫ్టర్ ములాఖత్ జైలు బయట. ఇక్కడ కూడా విరూపాక్షి గారిని సమర్థించడంలో తప్పేం లేదు. ఆయన మీ పార్టీ ఎమ్మెల్యే, అది ఓకే. కానీ ఏ సందర్భంలో అరెస్ట్ చేశారు? దళిత కుటుంబానికి మీద దాడికి వెళ్ళారు అర్ధరాత్రి పూట అనేది, అంటే SC/ST అట్రాసిటీ కేసు పెట్టారు. మరి దళిత కుటుంబం మీదకి వెళ్ళినప్పుడు SC/ST అట్రాసిటీ కేసు కింద అరెస్ట్ చేస్తే బీసీ కార్డులు తీసి మాట్లాడాల్సిన అవసరమే ఉంది. రెండోది, ఓకే తప్పు అటువైపు ఉందని చెప్పేసి చెప్తున్నారు, ఆ రకమైన ఆరోపణలు చేయొచ్చు. ఇకపోతే దానికి మళ్ళీ ఒక ఎగ్జాంపుల్గా గతంలో జరిగిన వాటిలో ప్రస్తావిస్తూ సీదిరి అప్పలరాజు గురించి కూడా మళ్ళీ నిన్న ప్రస్తావించారు. అక్కడ కూడా బీసీ నాయకుడు అని చెప్పేసి స్ట్రెస్ చేశారు. చట్టాలకి కులాలు, మతాలు, ఆఖరికి జెండర్తో కూడా ఏం సంబంధం ఉండదు, వాటన్నిటికీ అతీతం చట్టం. ఈ దేశంలో ప్రధానమంత్రి, రాష్ట్రపతి నుంచి సామాన్యుడి వరకు కూడా రాజ్యాంగం సమానమైనటువంటి హక్కులు కల్పించింది. అలాగే చట్టాలు కూడా ఒకే రకంగా వర్తించాలనేది బేసిక్ ఆర్టికల్ 14 చెప్తుంది. ఎవ్రీవన్ ఈజ్ ఈక్వల్ బిఫోర్ లా అని, అలాగే రైట్ టు లైఫ్ అని, రైట్ టు ప్రైవసీ అని, రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఎక్స్ప్రెషన్ అని చెప్పేసి ఈ రకంగా హక్కులు అందరికీ కూడా ఒకే రకంగా కల్పించాయి. అంతే తప్ప పలానా కులం వాళ్ళకి మాత్రమే హక్కులు, పలానా కులం వాళ్ళకి హక్కులు ఉండవు, లేకపోతే ఎక్కువ తక్కువ, మతాల పరంగా కూడా రకమైనటువంటి తారతమ్యాలు థ్యాంక్స్ టు అవర్ కాన్స్టిట్యూషన్ ఆ రకమైనటువంటి వెసులుబాటు, చట్టాలు కూడా ఆ రకంగానే రాయబడ్డాయి. సరే ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ అవుతున్నాయా లేదా ఇది వేరే విషయం. మరి ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఇవన్నీ తెలిసిన వ్యక్తిగా ఆయన పదే పదే కులాలను ప్రస్తావన చేయటం అరెస్టుల విషయంలో కూడా అది ఎబ్బెట్టుగా ఉంది. పార్టీల పరంగా మీరు విమర్శలు చేయండి, టీడీపీ కక్షపూరితంగా చేస్తుంది, లేకపోతే ఈ కూటమి ప్రభుత్వం మమ్మల్ని వేధిస్తోంది, ఈ రకంగా చేయండి, ప్రజల్లోకి మంచి సిగ్నల్స్ వెళ్తాయి. అంతేగాని మరి కులం అని చెప్పేసి ఆపాదించడం వలన ఎంతవరకు మీ పార్టీలో ఉన్న వాళ్ళని కానీ బయట వాళ్ళని కానీ మీరు ఆ రకంగా ఆమోదింపబడతారో నాకు తెలియదు. పదే పదే ప్రస్తావిస్తున్నారు ఎవరు చెప్పాల్సి ఉంటుంది. ఇక మిగిలిన అంశాలకు వచ్చేసరికి లిక్కర్ కేసు రవాణా గురించి కూడా చెప్పారు. ఇది ఎందుకు చెప్పాల్సి వచ్చింది? మళ్ళీ ఇలాగే కారుమూరి సునీల్ని అరెస్ట్ చేశారు, బీసీ కుర్రవాడు, వాళ్ళ నాన్న బీసీ నాయకుడు అని చెప్పేసి. ఇది దేనికోసం అరెస్ట్ చేశారు? అతన్ని ఈడీ అరెస్ట్ చేసింది. ఈడీ అరెస్ట్ చేస్తే మీరు ఎలాగో ఈడీకి చెప్తారా వెళ్ళి మా బీసీ నాయకుడిని అట్లా ఎలా అరెస్ట్ చేస్తారని చెప్పేసి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఢిల్లీ నుంచి వచ్చినటువంటి ఒక ఏజెన్సీకి కారుమూరి సునీల్ అన్న అతన్ని ఒక బీసీ కుర్రవాడు మీరు ఆ రకంగా ఎలా అరెస్ట్ చేస్తారు కక్షపూరితంగా అని చెప్పేసి ఈడీని అంటున్నట్ల. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదా ఎవరు అరెస్ట్ చేశారనేది? లేకపోతే మర్చిపోయారు ఫ్లోలో వీటన్నింటినీ ఒకే ఘాటును కట్టేసి? ఏ కేసుకి ఆ కేసు సెపరేట్గా చూడాలి కదా. దేనికోసం? సరే దాన్ని ప్రస్తావిస్తూ ఆయన అరెస్టు లిక్కర్ ట్రాన్స్పోర్ట్ విషయంలో జరిగింది కదా. ఏముంటుంది లిక్కర్ ట్రాన్స్పోర్ట్? అసలు కేసు కాదు. లిక్కర్ ట్రాన్స్పోర్ట్లో ఏముంటుంది? ఏం మిగులుతుంది? ఓ 2 కోట్లు కూడా మిగలదు. ఇవి కూడా ఎటువంటి సిగ్నల్స్ పంపిస్తే మరి మీరే చెప్పాలి. కోటి అవ్వచ్చు, 50 లక్షలు అవ్వచ్చు, 2 కోట్లు అవ్వచ్చు, డబ్బులు కావు. ఇక్కడ పాయింట్ ఏంటి? లిక్కర్ ట్రాన్స్పోర్ట్ వ్యవహారంలో కేసుకి 13 రూపాయలు ఉండేది ఒకేసారి 34 రూపాయలు పెంచుకున్నారు. అలాగే జిల్లా స్థాయిలో ఇవ్వాల్సినటువంటి కాంట్రాక్ట్లు ఇవన్నీ కూడా డైరెక్ట్గా సెంట్రలైజ్ చేసి బ్రూవరీస్ ఎండి చేతిలో పెట్టేశారు. ఆ రకంగా
తమ నాయకులకి పిల్లలకి కూడా లబ్ధి చేకూరే విధంగా చేశారు అని చెప్పేసి కదా ఆరోపణ. దానిలో భాగంగా జరిగినటువంటి అవకతవకలు ఒక 300 నుంచి 400 కోట్లని. జగన్మోహన్ రెడ్డి గారు వాచ్ ఏంటంటే జిల్లాకు 2 కోట్లు కూడా మిగలదు అని చెప్పేసి అదొకటి. ఇక రెండవది, ఆయన నిన్న ములాఖాత్ సందర్భంగా లోపల జరిగినటువంటి విషయాలను కూడా చెప్పారు. ఇంతకుముందు ఎప్పుడు అలా చెప్పలేదని. మరి ములాఖాత్కి ఇంతకుముందు కూడా వెళ్ళారు, శ్రీధరప్రరాజుని మిస్ అయ్యారు. కానీ అంతకుముందు కూడా కొంతమందిని, పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అనుకుంటా, వీళ్ళందరినీ జైలుకి వెళ్ళి పరామర్శించారు, వల్లంనేని వంశీని కూడా. మరి ఈ రకంగా లోపలికి వెళ్ళినప్పుడు ఎప్పుడు ఈ రకమైనటువంటి ఆయన ఆరోపణ చేయలా. కానీ నిన్న మాత్రం బయటకు వచ్చి తనను మాజీ ముఖ్యమంత్రి అని కూడా చూడకుండా ఈ రకంగా గ్రిల్ బయట నుంచో పెట్టి ఫోటో తీశారు అనేది. మరి జైలు రూల్స్ ఎలా ఉంటాయి అనే దాని మీద ఈరోజు జైలు సూపరింటెండెంట్ ఒక వివరణ ఇచ్చారు. అది పేపర్లలో కూడా వచ్చింది, న్యూస్ పేపర్స్లో. ప్రొసీజర్లో భాగంగానే ఫోటో తీసాము, అందరిని ఎలా తీస్తామో అలాగే తీసాము అని చెప్పేసి, అది కూడా ఎంతమందిని కలిస్తే ములాఖత్లో అన్నిసార్లు తీయాలి కాబట్టి 2 సార్లు ఇద్దరిని కలిశారు, ఇద్దరిని ములాఖత్లో కలుస్తామని చెప్పారు కాబట్టి 2 పిక్చర్స్ తీసాము. ఇది జైలుకు సంబంధించినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. కానీ జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి చెప్తుంది ఏంటంటే, నేను అడిగాను ఇదేంటి ఇలాగుంది ప్రొసీజరు, అందరి విషయంలో ఇలాగే జరుగుతుందంటే లేదు పైనుంచి ఆర్డర్స్ వచ్చినాయి అని చెప్పారు, వాళ్ళే ఒప్పుకున్నారని. మరి ఈరోజు అదే జైలు సూపరింటెండెంట్ చెప్పింది వేరే విధంగా ఉంది, ఖండిస్తూ, జగన్మోహన్ రెడ్డి గారి వ్యాఖ్యలను ఖండిస్తూ. ఈ 3 అంశాలను బేరీజ్ వేసుకొని మీరు మాట్లాడాలి శ్రీకాంత్ గారు. ఎందుకు ఇలాగ ఆయన కులం కార్డులు తీసి మాట్లాడాల్సి వస్తుంది జైలు పరామర్శల్లో కూడా, అరెస్టుల విషయంలో కూడా? అలాగే చాలా చిన్న విషయంగా లిక్కర్ ట్రాన్స్పోర్ట్ని 2 కోట్లు కూడా మిగలవని చెప్పి చెప్పడాన్ని సమర్థిస్తారా? ఎవరి వర్షన్ ప్లీజ్ శ్రీకాంత్ గారు. మీకు ప్యానెల్లో ఉన్న సభ్యులకి, వీక్షకులకి అందరూ కూడా శుభ సాయంకాలం. మొదటిగా జగన్మోహన్ రెడ్డి గారు కులం కార్డు వేశారు అన్నది మీరు ప్రస్తావన చేస్తున్నారు. గతంలో కూడా మీరు చూస్తే, అంటే నేను దానికి సమాధానం చెప్తా, వాళ్ళు చేసినారని మేము చేయాలని కాదు. ఇక్కడ వరుసగా బీసీ నాయకుల పైన కక్ష సాధింపుగా ఒక ప్రక్రియ స్టార్ట్ చేశారు. అంటే వాళ్ళ యొక్క రెడ్ బుక్ రాజ్యాంగంలో పేర్లన్నీ ఉన్నాయని దాదాపు సకల శాఖ మంత్రి లోకేష్ బాబు గారే చాలా సార్లు చెప్పడం జరిగింది. ఎవరిని వదలను, ఎన్ని విధాలైనా కూడా ఒక కక్ష సాధింపు చెరగానే ముందుకు పోతామని ఆయన చెప్పకనే కూడా ఆయన చెప్పుకుంటా జరిగింది. శ్రీకాకుళంలో మన స్పీకర్ గారు అయితేనేమి, డాక్టర్ గారు అయితేనేమి, ఈ రోజు జరిగినటువంటి ఎమ్మెల్యే గారు అయితేనేమి, మన వీళ్ళందరినీ చూస్తే ఒక బీసీ నాయకుల పైన మాత్రమే కక్ష సాధింపుగా ముందుకు వస్తున్నారు. ఎందుకు అంటే దాన్ని ప్రశ్న తెలియాలి కదా ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు తెలియాలి, వీళ్ళకు కూడా తెలిసే విధంగా మాట్లాడాలి కదా. ఎందుకు బీసీ నాయకులపైనే మీరు ఇంత కక్ష సాధింపు? ఎందుకు బీసీలంటే మీకు అంత వివక్ష? ఎందుకు బీసీలంటే వారి మీద మీకు ఒక రకమైన చిన్న చూపు? అంటే ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు మాత్రమే బీసీలంతా ఉన్నారు. గతంలో కూడా చూసాం చాలా సార్లు. ఎక్కువ అన్ని సామాజిక వర్గాలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ వైపు నడుస్తున్నారు. కాబట్టి దీన్ని ఎత్తి చూపించాలి అన్న విధంగా మనము ఒకసారి దీన్ని పరిగణలోకి తీసుకోవచ్చు. గతంలో కూడా మనం చూసాం, మన డాక్టర్ ఏ విధంగా కులం వాళ్ళేదా వీళ్ళు ఏమైనా సాచాలా? దాన్ని కూడా ఒక డాక్టర్ గా ఏదో జరిగినప్పుడు ఇప్పుడు కరోనాలో దీన్ని వాడుకున్నారు కదా, కులం కార్డు వేసి వాడలేదా వీళ్ళు? కాబట్టి ఇటువంటివంతా కూడా రాజకీయాల కోసం ఊరికే జగన్మోహన్ రెడ్డి గారిని వారి పైన ఏదో ఒకటి అభియోగాలు మోపల్లా అనేది తప్ప ఇంకొకటి లేదు. జగన్ గారు ఎక్కడికి వెళ్ళినా జనం అంటే జనం అంటే జన ప్రపంచంలో జగన్ గారు ఎప్పుడు మీరే అన్నారు ఇంతకుముందు, అది మామూలే కదా అని. ఎక్కడికి పోయినా మేము కూడా నిజంగా ఆ పరిస్థితుల్లో మేము అనంతపురం నుంచి బయలుదేరాలని అనుకున్నా కూడా అబ్బా ఎందుకబ్బా జనంలో అన్నట్టు ఒక ఫీలింగ్. ఎందుకంటే ఆ దీంట్లో ఇదైపోతామేమో అన్న ఒక దీంట్లో మేమే ఉంటాం అంత నాయకులు కూడా. అటువంటిది ప్రజలు, ఎందుకంటే ప్రజలు జగన్ వైపు ఉన్నారు అని ఇటువంటి జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తూనే ఈ తెలుగుదేశం వారికి కానీ కూటమి ప్రభుత్వానికి కానీ గుండెలో దడ ఒక బెంబేలెత్తుతుంటారు. అంటే ఈ జన ప్రవాహం, ఈ జన సముద్రం చూసి తట్టుకోలేక ఆంక్షలు. కర్నూలు
నాలుగు వైపులా కూడా, అంటే ఇట్లా ఇటు ఎమ్మిగనూరు నుంచి వచ్చేటప్పుడు నుంచి కానీ, ఇట్లా హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు కానీ, ఇట్లా అనంతపురం నుంచి వచ్చేటప్పుడు కానీ, లోపల నుంచి నంద్యాల వైపు నుంచి వచ్చేటు అంతా కూడా రహదారులంతా కూడా కట్టుదిట్టం చేసి పోలీసులతో బ్యారికేడ్లు మనం కట్టేసి ఎవరిని లోపలికి బయటటి సిద్ధార్థను కూడా రానియకుండా చేసే పరిస్థితి వచ్చింది. అందుకంటే ఇప్పుడేమి మేము జనాలు తోలే జనాలు కాదు, వాళ్ళు అభిమానంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఎమ్మెల్యేకు విరూపాక్షికి జరిగినటువంటి ఒక రెడ్ బుక్ రాజ్యాంగంలో, అంటే మీరు అడిగారు ఇంతకు ముందు ఎందుకు అది మన ఇది కేసు పెట్టారు కదా ఎస్టీ ఎస్సీ కేసు అని, ఇది మనం గతంలో కూడా చూసాం, మీరే వీడియోలో చూపించారు. వారి యొక్క ఆమె యొక్క భర్తనే చించేసి కూడా మనము అన్ని విధాలుగా చూస్తుంటే కూడా ఇంకా వీరు ప్రజలను మభ్యపెట్టి ఎంత విధాలుగా నానా విధాలుగా రోజు ఇదే విధంగా మాట్లాడుకోవడం అనేది చాలా హాస్యాస్పదమైన విషయం. ఎందుకంటే ఆ భర్త ఎవరైతే ఆమె భర్త ఉన్నాడో అతనే చించాడు, అందరము చూసాం. అనవసరమైన కేసులు పెట్టారు, కక్ష సాధింపు చర్యల్లో కేసు పెట్టారు. ఇప్పుడు అరెస్ట్ చేయాలంటే ఒక ఎమ్మెల్యే ఎక్కడ పోతాడండి? రాత్రికి అర్ధరాత్రి పోయి పగలగొట్టి అంత చేయాల్సిన పనే ఉంది? పొద్దున్నే ఇచ్చినా వస్తాడు ఎమ్మెల్యే, ఆయన నియోజకవర్గ ప్రతినిధి ఎక్కడికి వెళ్తాడు? మీ మాదిరి ఎక్కడికి పరిగెత్తిపోయే పరిస్థితుల్లో లేరు. మీరు పొద్దున్న చెప్తే సాయంకాలం మధ్యాహ్నం కంటెంట్ ఇస్తాం, తప్పు చేయలేదు కాబట్టి. అటువంటి పరిస్థితుల్లో పరామర్శకు వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి గారిని అన్ని విధాలుగా నానా విధాలుగా, ఇప్పుడు మీరే అన్నారు మన ఇది నెల్లూరుకి వెళ్ళాడు, ఇంకొకటి చాలా మందిని పరామర్శించడానికి జైలుకి వెళ్ళాడు. అక్కడ అవమానం జరగలే. ఇప్పుడు కూర్చోబెట్టి మామూలుగా జగన్, ఇప్పుడు మనమంతా జైలుకు మనం పోలేదు కాబట్టి కొంచెము అందరం మనకు తెలియదు లోపల విషయాలంతా. జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అక్రమ నిర్బంధనలో పెట్టారు కాబట్టి వారికి కూడా తెలుసు జైలులో ఉన్న రూల్స్ కానీ రెగ్యులేషన్స్ కానీ. వారు మాజీ ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడినారంటే ఎంత అవహేళన ఉంటుంది. వీళ్ళు అక్కడ రూల్స్ ప్రకారము కూర్చోబెట్టి మాట్లాడించి ఫోటో తీసి పంపే ప్రక్రియ ఉంటుంది. దాన్ని ఒక జైలు ఊచలకి ఈ పక్క నుంచే నిలబెట్టి ఫోటోలు కొట్టడం, అవమానపరచడం అనేది చెప్పారు. ఆ జగన్మోహన్ రెడ్డి గారు కూడా అడిగినప్పుడు వారు కూడా ఆ జైలు సూపరింటెండెంట్ అయితే నాకు పైనుంచి వచ్చిన ఇదొక అధికారము అనేది చెప్పడం కూడా జరిగింది. కాబట్టి ఇటువంటి దీంట్లో మనకు ఈ యొక్క కార్యక్రమాలంతా కక్ష సాధింపుగానే జరుగుతున్నాయి. ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే మీద, తమ్ముని మీద, కుటుంబం ఎక్కడ పెట్టా చూడండి. ఇప్పుడు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు కులాన్ని వాడుతున్నారు? ఎక్కడైనా సరే కుటుంబమే. మన సీజల్ అప్పలరాజు కుటుంబమే, మన మాజీ స్పీకర్ గారు కుటుంబమే, వీరి కుటుంబమే. ఇటువంటి కుటుంబాలను లోపలికి వేసే ప్రక్రియ ఒక కక్ష సాధింపు జరగడంలోనే ఇది జరుగుతోంది. కాబట్టి దీన్ని ఎవరైనా ప్రశ్నిస్తారు, ప్రజలకు అందరికీ కూడా తెలుసుకుంటూనే ఉన్నారు. ఈ విరూపాక్షి అన్నటువంటి ఒక బీసీ నాయకుడు అటు రాష్ట్రంలో బీసీల మీదనే ఒక ప్రక్రియ జరుగుతోంది కాబట్టి ఒక బీసీ నాయకుడు అని చెప్పినాడు. దీంట్లో వారు మళ్ళీ ఎందుకు మీరు తప్పుగా అనుకుంటున్నారో, లేకుంటే వారు తప్పుగా అన్నదాన్ని మీరు ప్రస్తావించారో నాకు అర్థం లేదు. కానీ ఈ ఒక ప్రక్రియ ఒక కులం పైనే ఒక బీసీల పైనే దాడి జరుగుతున్నది. దాన్ని పరిగణలోకి తీసుకొని మాట్లాడుతున్నారు తప్ప ఇంకొకటి కాదు అన్నది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇటువంటివంతా విరూపాక్షి గారు గాని అక్కడ బాగా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్లి విరూపాక్షి కుటుంబాన్ని పరామర్శించి, ఎందుకంటే ఇటువంటి అన్యాయమైన కేసులు, అక్రమ నిర్బంధనలు వల్లనే జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్లాల్సి వస్తుంది. చట్టము తన పని తాను చేసుకొని పోయి అతను నిజంగా అన్యాయం చేసే ఉండింటే అతన్ని పరామర్శించడానికి ఎవరు పోరు, తప్పును ప్రోత్సహించరు ఎవరు కూడా. మా జగన్మోహన్ రెడ్డి గారి డిక్షనరీలోనే లేదు తప్పును ప్రోత్సహించడం అనేది. మీరు అక్రమంగా చేస్తున్నారు కాబట్టి అక్కడికి మా నాయకులకు కానీ, అక్కడున్న లోపలికి ఉన్నటువంటి బయట ఉన్నటువంటి నాయకులకి, అక్కడ ఎవరినైతే అక్రమంగా అరెస్టు చేస్తున్నారో వారి కుటుంబాన్ని పరామర్శించి వారికి మనోధైర్యాన్ని ఇవ్వాలి. అట్లా ఒక ధైర్యాన్ని నింపే నాయకుడు జగన్మోహన్ రెడ్డి. మీరు పోకూడదంటే ఎట్లయితుంది? వీళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసి, ఎంత మందిని నిర్బంధించి, ఇప్పుడు 4 పక్కల నేను చెప్పా కదా ఇంతకుముందు, ఊరినంతా పక్కన కట్టుదిట్టం చేసినా కూడా అన్ని లక్షల మంది, వేల మంది జనం అక్కడికి వస్తున్నారంటే చెప్పండి, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న అభిమానమా? లేకుంటే వీళ్ళు ఏం మాట్లాడినా కూడా ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచి అయినా జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ల ముందు నిర్వహించిన సిద్ధం సభల నుంచి ఇప్పటి వరకు వారు కాలు పెడితేనే బయటికి ప్రభంజనం, వారు బయటికి మాట్లాడితేనే జనానికి జగన్ను ఊరికే అట్లా చూస్తేనే ఒక అద్భుతమైన ఫీలింగ్ లో ఉంటారు జనాలు. కాబట్టి మా నాయకుడు అనేవారు ఎట్టుంటారంటే రాష్ట్ర ప్రజలకు కానీ, నాయకులకు కానీ, కార్యకర్తలకు కానీ ఎప్పుడు ఎక్కడ అన్యాయం జరిగినా
అక్కడ వెంటనే ప్రత్యక్షమైనటువంటి వ్యక్తే జగన్మోహన్ రెడ్డి. ఆ జగన్మోహన్ రెడ్డి ఒక శక్తి. ఆ శక్తిని చూసి వీరు ఓర్వలేక, భరించలేక, బాధతో వారి యొక్క ఆవేదనను ఎన్ని విధాలుగా ప్రభుత్వము పోలీసులతోనూ, ఒక ప్రభుత్వం యొక్క వారి యొక్క నాయకులతోనూ ఇంతకు ముందే చూశా. మన రాజమండ్రిలో గోరంట్ల బుచ్చయ్య సోదరి సీనియర్ నాయకుడు దీని మీద అన్ని విధాలుగా ప్రెస్ మీట్ పెట్టారు. వారేం మాట్లాడుతూ ఈ కూటమి యొక్క అక్రమాలను, ఈ కూటమి యొక్క అరాచకాలను ఆపాలి అన్నాడు. మళ్ళీ జనసేనను కూడా ఎత్తాడు. పక్కనే ఇంకొక ఆయన వండుకొని, సార్ మంది కూటమి కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఆయన వెంటనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నాడు. అంటే వారి యొక్క మధ్యలోనే వాళ్ళ నాయకులకే అతని సీనియర్ నాయకుడు, ఆయన మనసులో ఉన్నది, ఎవరు చేస్తున్నది, ఏమి చేస్తున్నది వారికి తెలుసు. గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారికి వారికి తెలియకుండానే వారి మనసులోని, వారి మదిలోని ఆవేదనను ఆయన ఈ ప్రెస్ మీట్ లో లాస్ట్ లో ఒక వర్డింగ్ లోనూ బయటపెట్టి వీరు చేసే అక్రమాలను, అన్యాయాలను, దౌర్జన్యాలను కూడా వారు ఒక పూస పుచ్చినట్లు కూడా మనకు చెప్పడం జరిగింది అని చెప్పేది వాస్తవం. ఇది జగన్మోహన్ రెడ్డి గారు. మరి మీరు ఇంతకుముందు అన్నారు దీని గురించి కూడా, మన లిక్కర్ స్కామ్ గురించి మాట్లాడుతూ 13 రూపాయలది ఎందుకు 30 రూపాయలకు మనం మాట్లాడుకున్నాం. మనం గతంలో కూడా చర్చించాం దీని మీద. ఎందుకంటే వారు చేస్తున్నది 13 రూపాయలు అంటున్నది. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత దాంట్లో డీజిల్ ట్యాక్స్, రోడ్డు ట్యాక్స్, టోల్ ట్యాక్స్, డ్రైవర్ భత్తా ఇవన్నీ కలిపి వారు మనం మాట్లాడుకున్నాం. మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం కాబట్టి మనకి అంటే కాదు జగన్మోహన్ రెడ్డి గారికి ఆ విషయం తెలుసో తెలియదు నాకు డౌట్ ఉంది. అంటే 13 రూపాయలు మన వాళ్ళు 34 పెంచేశారు కేసు కాని సంగతి తెలిసి మాట్లాడారు, తెలియక మాట్లాడారు. తెలుసుంటే కనుక 2 కోట్లే కదా, జిల్లాకు 2 కోట్లు కూడా మిగలవు అన్న మాట వచ్చేది కాదు. మరి 2 కోట్లు అంటే ఆయన ఉద్దేశం అంత తక్కువగా కనపడుతున్నట్టుంది. అసలు ఆ 2 కోట్లు ఎక్కడి నుంచి వచ్చిందో నాకు తెలియదు. మరి కేసుకి 13 నుంచి 34 రూపాయలు పెంచడానికి కనుక ఆయన ప్రస్తావించుంటే బాగుండేది. మీకులాగా ఇలాగే గీజులు అన్నీ పెరిగిపోయినాయి 2 సంవత్సరాల క్రితమే. ఏది ఇరాను, అమెరికా, ఇజ్రాయెల్ వారు రాకముందే పెరిగిపోయినాయి. 2 సంవత్సరాల క్రితం ప్రపంచంలో ఎక్కడ పెరిగినంత పెరిగినాయి మనకి ఆంధ్రప్రదేశ్లో. కాబట్టి దాన్ని కంపెన్సేట్ చేయడం కోసం, మా నాయకులకు ఇబ్బంది కలగకుండా ఉండడం కోసం ఒకేసారి 13 నుంచి 34, అది కూడా కేసుకే చిన్న ఒక బాక్స్. ఓకే రైట్. ఎనీవే మీరు అన్ని అంశాలు ప్రస్తావించారు. మీకు ఎక్కడ నేను అడ్డుపడలేదు, ఆపడానికి కూడా ట్రై చేయాల. ఒక్కదానికి మాత్రం చెప్తూ నేను గెస్ట్ దగ్గరికి వెళ్తా. ఒక్క నిమిషం. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు నాయకులను ఒక్కొక్కరిని కూడా కాదు, కుటుంబాలని లోపలేసేస్తున్నారు, అరెస్టులు చేస్తున్నారు, కేసులు పెడ. మరి కుటుంబాలు ఇన్వాల్వ్ అయిపోతున్నాయి. పాయింట్ ఏంటంటే ఇక్కడ ఇప్పుడు కారుమూరి నాగేశ్వరరావు, ఆయన కుమారుడు కారుమూరి సునీలు, అలాగే ఆయన భార్య, అందరి పేర్ల మీద ఉంటున్నాయి. మరి ఏది ఈ పత్రాలు అవ్వచ్చు, డాక్యుమెంట్స్ అవ్వచ్చు, బిజినెస్లు అవ్వచ్చు, మరి ఎవరుంటే రికార్డులో ఆన్ రికార్డు వాళ్ళనే కదా అరెస్ట్ చేస్తారు. ఇప్పుడు మీరు మాజీ స్పీకర్ గారి గురించి ఎత్తారు. వారి భార్య గారు ఉన్నారు, ఆయన స్వయంగా ఉన్నాడు, ఆయన కొడుకున్నాడు. మరి ఒక్కళ్ళనే ఇండివిజువల్గా కారణం చేయలేరు కదా, ఆన్ రికార్డు ఉన్నాయి. ఇకపోతే ఇంకొక ఎగ్జాంపుల్, ఒక్క నిమిషం ఆగండి సార్. అక్కడ ఎక్కడ లేదు చెప్పండి. సీదిరి అప్పలరాజు ఉన్నాడు, ఆయన కొడుకు యాక్సిడెంట్ చేస్తే అక్కడతో పోయేది, ఏది పోలీసుల దగ్గరికి వెళ్ళిపోతే. మరి తండ్రిగా వచ్చాడు కదా, వచ్చేసి మొత్తం సీన్ ఆఫ్ అఫెన్స్ మొత్తం మార్చేసి సాక్ష్యాధారాల్ని చెరిపేసి ఏకంగా గుద్దిలోనే మార్చేసిన ఘనత సీదిరి అప్పలరాజుది. అందు గురించి ఆయనకు ఒక 2-3 వారాల పాటు గిఫ్ట్ ఇచ్చారు. ఆయన ఈరోజే రిలీజ్ అయ్యాడు. పాపం జగన్మోహన్ రెడ్డి గారి ములాఖాతుకు కూడా నోచుకోలేదు. అక్కడ దాకా వెళ్ళి ఆయన చూడకుండానే ఆయన జైలు నుంచి ఈరోజు మొత్తానికి రిలీజ్ అయ్యాడు. ఇకపోతే ఈ లేటెస్ట్గా విరూపాక్షి గారితో పాటు ఆయన తమ్ముడు, మరి వాళ్ళ బంధువర్గం మొత్తం వెళ్ళి దాడి చేస్తే ఒక్క విరూపాక్షి గారిని ఒక్కరిని అరెస్ట్ చేస్తే బాగోదు కదా. కాబట్టి కుటుంబాలు ఇన్వాల్వ్ అవుతున్నాయి. కాబట్టి కుటుంబాలు కూడా అరెస్ట్ అవ్వాల్సి వస్తుంది, లేకపోతే కేసులను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంది. అదొక్కటే నా అబ్జర్వేషన్ నేను చెప్తున్నాను, అంతకంటే ఏం లేదు. ఒక్క నిమిషం ఆగండి, మీరు చాలాసేపు మాట్లాడారు. ఒక్క నిమిషం, మన టైం లిమిటెడ్గా ఉంది. ఒక్క నిమిషం మీరు అడిగారు, మీరు చెప్పిన దానికి ఒక్క నిమిషం కంక్లూడ్ చేస్తా. ఇప్పుడు సీదిరి అప్పలరాజు గారిని యాక్సిడెంట్ ని హత్యగా చిత్రీకరించారు. నిన్న రాజమండ్రిలో జరిగిన దాన్ని హత్యను యాక్సిడెంట్ గా చేస్తున్నారు. కాకపోతే ఒక్కటి ఫైనల్ గా నేను చెప్పేది ఏమంటే, మానవత్వం ఉన్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఆధారాలు లేని కేసులో ఎమ్మెల్యే విరూపాక్షిని అరెస్ట్ చేశారు. కాబట్టి వారి యొక్క కుటుంబానికి అండగా నిలబడారని వెళ్లారు. నాయకులను అందరినీ కూడా
అందరినీ అక్కడ అండగా ఉండమని చెప్పారు. ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, నిజము నిప్పు లాంటిది, అది అది కాలుతుంది తప్ప ఆరదది. అటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నిజం కోసం, న్యాయం కోసం నిలబడతారు ఎప్పుడు కూడా. ప్రజల కోసమైనా, కార్యకర్తల కోసమైనా, మరి మా కార్యకర్తల కోసం, వైఎస్ఆర్సీపీ శ్రేణులకైనా. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క కుటుంబాలను కక్షపూరితంగా మాత్రమే, రెడ్ బుక్ రాజ్యాంగంలో మాత్రమే వీళ్ళు కక్షపూరితంగా అరెస్ట్ చేస్తున్నారని ప్రజలకంతా విదితమే. మీరు అదే వాదన చేస్తే నేను ఎవరు కాదనలేరు. నేను ఆల్రెడీ చెప్పాను, ప్రతిదీ ఎగ్జాంపుల్తో సహా తీసి చెప్పిన తర్వాత ఓకే, మీరు కావాలంటే ఎనై చేసిన ఇబ్బంది ఏం లేదు. కానీ